అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు అజొల్లా గురించి తెలియజేస్తాను. అజొల్లా ఏమంటే ఇది దేనికి పనికొస్తుంది, ఎందుకు వాడతారు, ఇందులో ఏమేమి ఉంటుంది అనేది మీకు ఈరోజు వివరంగా చెప్తాను. ఫస్ట్ ఈ అజొల్లా వల్ల ఉపయోగాలు ఏమంటే దీంట్లో నత్రజని శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత భాస్వరము, పొటాషు, అంతేకాకుండా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. దీన్ని మనము పశువుల దానాగా వాడవచ్చు, వరిలో వాడవచ్చు, తర్వాత కోళ్లకు, బాతులకు, చేపలకు కూడా మనము ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ పశువులకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మాట్లాడదామంట. పశువులకైతే పాలిచ్చే పశువులకి రోజుకు 2 కేజీలంతా ఈ అజొల్లా అని పెడితే మీరు దానాన్ని కంట్రోల్ చేయొచ్చు. దానా మాదిరి ఇది పనిచేస్తుంది. మీకు 20% పాలు దిగుబడి కూడా శాతం పెరుగుతుంది. సో కాబట్టి మీరు దీన్ని పశువులకు వాడితే కూడా దానాగా బాగా పనిచేస్తుంది. పశువులు, దూడలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత దీన్ని కోళ్లకు, చేపలకు, బాతులకు కూడా ఆహారంగా వేయటం వల్ల వాటి మాంసం కూడా పౌష్టికాహారంగా ఉంటుంది. దీన్ని ఎలా పెంచాలి అనేది మీకు తెలియచేస్తాను. ఒక సైజు తొట్టె చూడండి. ఇప్పుడు మేము అజొల్లాని అట్లా పెంచినాము. అట్లాంటి తొట్టెల్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. దాంట్లో కొంచెం మట్టి, కొంచెం పేడ కలిపి నీళ్ళలో వేసి, నీళ్ళు వేసిన తర్వాత ఒక 1/4 కేజీ అజొల్లా వేసినామంటే తొట్టి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం రోజు దానాగా పశువులకు పెట్టాలన్నప్పుడు ఇట్లా 4-5 తొట్టిలన్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా పొడుగ్గా కూడా మనం ఒక తొట్టిని ఏర్పాటు చేసుకొని ఈ అజొల్లాని పెంచవచ్చు. సో ఇంకా ఒకటి ఏమంటే ఇది మనకి వరిలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వరిలో ఎట్లంటే తేమ కూడా ఆరుకోకుండా తేమ శాతాన్ని నిలుపుతుంది. తర్వాత నత్రజనిని కూడా బాగా మొక్కకు అందించి వరి పెరిగే కూడా బాగా ఆస్కారం ఉంటుంది. తర్వాత చౌడు భూముల్లో 2-3 సంవత్సరాలు కంటిన్యూగా వాడినా కూడా ఇది చౌడు శాతాన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఈ రకంగా అజొల్లాలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతులంతా ఈ అజొల్లాని పెంచుకోండి. పశువులు ఉన్నోళ్ళు, ఆడి పశువులు ఉన్నోళ్ళు ముఖ్యంగా దీన్ని పెంచుకుంటే వాళ్ళకి దాణా ఖర్చు తగ్గుతుంది, పాడి దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.